బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి డీకే అరుణ మహిళా కార్యకర్తలు హాజరయ్యారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినందుకు బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. సుజాత, ఆటల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళల ముందున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పిన నేపథ్యం. దీంతో మహిళా బిల్లు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నట్టుగా ఆయన రోజు మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నట్టుగా మోదీ ఈరోజు చెప్పుకొచ్చారు. సో మహిళా రిజర్వేషన్లపై ఉపన్యాసిస్తే సరిపోదని ఆయన మోదీ రోజు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ కట్టుబడినామని దానికోసం ముందడుగు వేయబోతున్నామని, ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి బిల్లు అవుతుందని మోదీ చెప్పుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మొదట నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ కమిటీ ఏదైతే సమావేశాలు ఉన్నాయో దాంట్లో మహిళా బిల్లు గురించినటువంటి సందర్భం రావడం, తర్వాత దాన్ని మంత్రి ట్వీట్ చేయడం, తర్వాత గంట సేపట్లోనే మంత్రి ఆ ట్వీట్ డిలీట్ చేయడం. సో ఇవన్నిటి నేపథ్యంలో మహిళా బిల్లు పైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా అనే చర్చలు కూడా జరిగాయి. అన్ని పార్టీల్లో ఈ ప్రధానంగా మహిళా బిల్లుపై చర్చలు జరుగుతున్నాయి. ఇది యూటర్న్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, మాట తప్పుతుంది అన్నట్టుగా ఉదయం నుంచి కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ బీజేపీపై ఊతన ఎగిరిన పరిస్థితి కనిపించింది. మరి ఎటకెళ్ళకి ఈరోజు పాత పార్లమెంట్లో దాదాపు ఉభయ సభల సభ్యులంతా కలిసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి చరిత్రను, దాని ఉంచినటువంటి ప్రస్తావనలు పూర్తిగా ఒకసారి గుర్తుంచుకొని ఇప్పుడు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే మహిళా బిల్లు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికే నేను ఈరోజు రావడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో మహిళా బిల్లుపై ఒక అడుగు ముందుకు పడడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బీజేపీ కాదు బీజేపీతర పార్టీల రాష్ట్రాల్లో కూడా ఈరోజు ప్రధానమంత్రికి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోపక్క బీజేపీ ఒకవేళ ఇప్పుడు మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ ఇన్నాళ్ళు మహిళా బిల్లు ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అని ఆలోచించబడ్డటువంటి పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, ఇప్పుడు మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. మహిళా బిల్లు వస్తే సీట్ల కేటాయింపులు ఎలా చేయాలి, వస్తే ఎవరికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో సీట్లు ఏదైతే ప్రకటించారో మరి ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే 115 మందికి అయితే అభ్యర్థులు ప్రకటించారో మరి ఈ సీట్లలో ఎవరికి ఎసరు పడుతుంది, ఎవరి సీటుకి ఎసరు వస్తుంది అనేటట్టుగా చర్చలు కూడా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఫైనల్గా 2027 వరకు పూర్తిగా ఈ మహిళా బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంప్లిమెంటేషన్ దానిపైన పూర్తిగా వివరణ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మహిళా బిల్లుపై సర్వత్రా చర్చ జరగడం, ఇటు మహిళా బిల్లు వస్తుంది ఖచ్చితంగా అదే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మహిళా బిల్లు ఉంటుందన్న నేపథ్యం, ఆ విషయాలు తెలుసుకునేవారా మరి ఎట్లా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధానమంత్రికి మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి, అలాగే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పిన నేపథ్యం, అటు కవిత కూడా మొదటి నుంచి మహిళా బిల్లు కోసం తానే చేస్తున్నట్టుగా పూర్తిగా పోరాటాలు చేస్తున్నట్టుగా ఈడీ కేసుల నేపథ్యంలో గతంలో ఢిల్లీలో కూడా అన్ని పార్టీలో ఉన్నటువంటి అందరూ అఖిలపక్ష సమక్షంలో కూడా తను మహిళా బిల్లు కోసం పోరాటం చేస్తున్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు మహిళా బిల్లు క్రెడిట్ అంతా తమదే అన్నట్టుగా కూడా ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేసుకున్న నేపథ్యం, కేంద్రంలో ఉన్న ఏ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కావచ్చు, ఎవరు కూడా మహిళా బిల్లు గురించి అంతగా ప్రస్తావించలేదు, అంతగా పోరాటం చేయలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దీనిపైన పోరాటం చేసింది. అంతిమంగా బీజేపీతో ఈ బిల్లును ఒప్పించేలా చేసింది. ఈ క్రెడిట్ అంతా మాకే దక్కుతుందన్నట్టుగా సంబరాలు బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున కవితకు అభినందనలు చెప్తూ సంబరాలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నటువంటి బిల్లు ఇది, రాజ్యసభలో ఇప్పటికే ఆమోదం పొంది ఉన్నటువంటి బిల్లు ఇది. నేడు కేంద్ర ప్రభుత్వం మెజారిటీ ఉన్న ప్రభుత్వం దీంతో ఈరోజు ఒక స్టెప్ పడి ఈరోజు ఆమోదించబడింది. మరి దీనికి క్రెడిట్ ఎవరు దక్కుతుంది, మరి దీనిపైన ఎలా ఎవరెవరు ముందుకెళ్తారు, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు, ఎలా దీన్ని తమకు ఓట్ బ్యాంకింగ్గా మలుచుకుంటారు, మహిళతో ఓట్ల మలుచుకుంటారు దానిపైన అయితే దాదాపు అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. బీజేపీ ఒకలాగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఇటు బీఆర్ఎస్ ఒకలాగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ కూడా గతంలో
ప్రయత్నం చేసినప్పటికీ అది ఇంప్లిమెంట్ కాలేదు. మరి కాంగ్రెస్ పైన నిన్న మొన్న ఈ బిల్లు ఎలాగో పాస్ అవుతుందని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కవిత కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున నిన్న దుమారం వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేయమంటే కూడా చేయలేదు, మహిళా బిల్లుపై చిత్తశుద్ధి లేదు, జాతికి ఉపయోగపడేటువంటి ఏ పనులు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. సో అల్టిమేట్గా నిన్నటి సంధి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి మహిళా బిల్ అనే దానికి ఒక కొలిక్కి వచ్చింది. దాదాపు బిల్లుకు ఆమోదం తెలిపినట్టుగా పూర్తిగా వార్తలు అయితే తెలుస్తున్నాయి. మరి ఇకపైన మహిళా బిల్లు ఏదో ఇంప్లిమెంటేషన్లో మరి ఏ ఛాలెంజెస్ ఎదురవుతాయి, దీనివల్ల ఎక్కడెక్కడ ఎలా దీన్ని పొందుపరుస్తారు, దీంట్లో ఉన్న క్రోడీకరించిన అంశాలు ఏమిటి, ఇవన్నిట్లపై కూడా చర్చ జరిగే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఇంత పెద్ద చరిత్రగా అయితే నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీకి పూర్తిగా బీజేపీతో పాటు అన్ని పార్టీల నేతలంతా కూడా దాదాపు ఒక ప్రధాని హోదాతో అయితే బీజేపీ మా పార్టీ హోదా అంటారు, ఇతర పార్టీలు ఇతర విషయాల్లో పార్టీలు చూస్తారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద బిల్లు వచ్చిన నేపథ్యంలో అటు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ హ్యాష్ట్యాగ్లు చెప్తూ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్న విషయం కల్పిస్తుంది. అలాగే బీజేపీ నేతలంతా కూడా మోడీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ ఉత్సవాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.